నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్. ఒకవైపు ఇరాన్ మీద దాడి చేసి ఆ యుద్ధంలోకి అమెరికాని కూడా లాగి ప్రపంచం మొత్తం ఒక రకమైన సంక్షోభం ఎదుర్కొనేటట్టు చేసిన ఇజ్రాయిల్ అక్కడితోనే ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎట్లయినా ఇరాన్ను నాశనం చేయాలని పట్టుబట్టి కూర్చున్నది. నాశనం చేయగలదా లేదా భవిష్యత్తు తేలుస్తుంది. అంతకుముందు మనకు తెలుసు, పాలస్తీనాను సర్వనాశనం చేసింది. గాజా అనే పట్టణమే లేకుండా కొన్ని వేల మందిని చంపేసింది. పిల్లలను, వృద్ధులను, అనేక మందిని చంపింది. అనేక బిల్డింగులు కూల్చిపడేసింది. అసలు పాలస్తీనాలో ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత మిగిలి ఉందా అనే పరిస్థితిని తీసుకొచ్చింది ఇజ్రాయిల్. అసలు ఇజ్రాయిల్ చేసిన యుద్ధ నేరాలు, అది యుద్ధం కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే పాలస్తీనా ఏం ఎదిరించే పరిస్థితి కూడా లేదు. హమాస్ అనే గ్రూప్ ఏదో కొద్దిగా ఎదిరించింది, కానీ నిజానికి అది ఎదిరించినట్టు కూడా కాదు. ఒక పెద్ద సైన్యం లేదు దానికి. వన్ సైడ్గా ఇజ్రాయిల్ పాలస్తీనాను సర్వనాశనం చేసింది. ఇప్పుడు లెబనాన్ను కూడా సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అటు ఇరాన్ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఈ ప్రపంచానికి అటు అమెరికాతో పాటు ఇజ్రాయిల్ అతి పెద్ద శత్రువుగా, అతి పెద్ద ప్రమాదకారిగా, అతి పెద్ద టెర్రరిస్టుగా అవతరించింది. ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న ప్రయత్నాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇంకొక విషయం, సీరియస్ విషయం ఏంటంటే, ఇజ్రాయిల్ జైళ్ళల్లో ఇప్పటికే 10,000 నుంచి 11,000 మంది పాలస్తీనియన్లు ఉన్నారు. 10 నుంచి 11,000 మంది, 10,000 నుంచి 11,000 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ జైళ్ళలో పెట్టారు. అందులో హయ్యెస్ట్ ఎలాంటి నేరారోపణ లేదు, ఎలాంటి విచారణ లేదు. మన భారతదేశంలో కూడా జైళ్ళలో అలాంటి చాలామంది నేరారోపణ ఉంటుంది, విచారణ ఉండదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ విచారణ లేకుండా మగ్గిపోతూ ఉంటారు. అట్లా 10-11 మంది పాలస్తీనా నుంచి, గాజా నుంచి, పాలస్తీనా వాళ్ళని ఇజ్రాయిల్ జైళ్ళలో పెట్టారు. ఆ 11,000 మంది ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి నేరారోపణలు లేకుండా ఆ జైలులో మగ్గుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయిల్ జైలు సిబ్బంది పెడుతున్న హింసలకు భరించలేక చాలామంది చచ్చిపోయారు ఆల్రెడీ. ఆ జైళ్ళలో 10,000 మందిలో వృద్ధులు ఉన్నారు, అత్యంత వృద్ధులు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత దారుణంగా ఇజ్రాయిల్ ప్రవర్తిస్తున్నది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఈ 10,000 మంది 11,000 మందికి ఉరి వేసి చంపడానికి ఒక చట్టం తీసుకురాబోతుంది ఇజ్రాయిల్. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రపంచానికే ప్రమాదకరమైనది ఇది. తమకు నచ్చని వాళ్ళని ఎవరినైనా చట్ట ప్రకారమే చంపొచ్చు అని చంపడం వేరు. మేము చట్ట ప్రకారం అన్నీ చేసామని చెప్పుకోవడానికి చట్టం చేసి మరీ చంపడం వేరు. ఇజ్రాయిల్లో ఒక చట్టం తీసుకురాకపోతున్నారు. ఆ చట్టం ఇప్పటికే ఒక స్టెప్పు ఆమోదం పొందింది, ఇంకా 2 స్టెప్పులు మిగిలి ఉన్నాయి. ఆ చట్టం ఏంటంటే, ఇజ్రాయిలీలను చంపిన, లేకపోతే ఇజ్రాయిల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసిన వాళ్లకు ఉరి శిక్ష వేయాలి అనేది చట్టం. ఇప్పటివరకు నేరారోపణలే లేకుండా అనేక వేల మంది అందులో ఉన్నారు కదా, వాళ్ళందరి మీద ఇప్పుడు నేరారోపణలు చేయబోతున్నారు. వాళ్ళు టెర్రరిస్ట్ పనులు చేశారని, ఇజ్రాయిల్ని చంపారని. ఆ చట్టము ఇంకెంత అన్యాయం అంటే, ఎంత వివక్షతో కూడుకున్నదంటే, ఆ చట్టం ఓన్లీ పాలస్తీనా వాళ్ళ కోసం మాత్రమే. ఆ చట్టం జ్యూస్కు వర్తించదు, ఇజ్రాయిల్కు వర్తించదు, ఇంకెవరికి వర్తించదు. అదే నేరము ఇంకెవరు చేసినా ఆ చట్టం వర్తించదు, పాలస్తీనా వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంత దుర్మార్గమైన చట్టం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఒక జాతిని టార్గెట్ చేసుకొని చట్టం చేయడం అనేది ఇంకెక్కడైనా ఉంటుందా? భారతదేశంలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా అంత ధైర్యంగా మొహం ముసుగును చించేసుకునే ధైర్యం చేయట్లేదు బీజేపీ ప్రభుత్వం. ఇజ్రాయిల్ చేస్తున్నది, నెతన్యాహు చేసాడు, మొత్తం ముసుగు చించేశాడు ఆయన. ఏ ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు. ఒక జాతికి వ్యతిరేకంగా చట్టం చేయడం అనేది అప్పుడు హిట్లర్ చేశాడు, ఇప్పుడు నెతన్యాహు చేస్తున్నాడు. ఇంకొక 2 స్టెప్పులు అయిపోతే దాదాపు ఎక్కువ మంది సపోర్ట్గానే ఉన్నారు. ప్రభుత్వంలో ఫార్ రైటిస్టులు
చేస్తున్న ప్రయత్నం అది. ఆ 2 స్టెప్పులు అయిపోతే ఆ 2 స్టెప్పులు ఎంత త్వరగా పూర్తి చేద్దామని నెతన్యాహు కూడా చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఆ 2 స్టెప్పుల్లో కూడా అది ఆ బిల్లు ప్రస్తుతం బిల్లు పెట్టారు. ఆ బిల్లు సక్సెస్ అయితే ఫస్ట్ ఈ బిల్లు నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఆమోదించింది. ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. పార్లమెంట్లో కూడా 2 స్టెప్స్ ఉన్నాయి, ఆమోదించాల్సి ఉంది. ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టంగా మారిన వెంటనే ఎవరి మీదనైతే నేరారోపణలు ఉన్నాయో కోర్టుకు తీసుకెళ్ళి 90 రోజుల్లోపు వాళ్ళని ఊరేసేయాలి. అప్పీల్ చేసుకోవడానికి కూడా వీలు లేదు. ఇంత దుర్మార్గమైన చట్టం ఎక్కడైనా ఉంటుందా? కోర్టుకు వెళ్తే మనకు శిక్ష వేస్తే అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా, పై కోర్టుకు వెళ్తాం కదా. అప్పీల్ చేసి ఈ చట్టంలో అప్పీల్ చేసుకోవడానికి కూడా వీలు లేదు. నేరారోపణ చేసిన వాళ్ళ మీదనే కదా శిక్ష పడేది, టెర్రరిస్ట్ దాడులు చేసిన వాళ్ళ మీదనే కదా, ఇజ్రాయిలీలను చంపిన వాళ్ళ మీదనే కదా అని మనం అనుకోవచ్చు. కాదు, జైళ్ళలో ఉన్న వాళ్ళందరి మీద ఇవే ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఆరోపణలు లేవు, ఏం లేవు, జైల్లో ఉన్నారు అంతే. వాళ్ళ మీద అందరి మీద రేపు ఇవే ఆరోపణలు చేయబోతున్నారు. ఇజ్రాయిలీలను చంపారని, లేకపోతే టెర్రరిస్ట్ దాడులు చేశారని. అసలు టెర్రరిస్ట్ దాడులు అంటే ఏంటి? ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ మీద, ఇరాన్ మీద చేస్తున్న దాడులను టెర్రరిస్ట్ దాడులు అనలేమా? ఒక దేశ అధ్యక్షుడిని హత్య చేస్తే వాళ్ళు హత్య చేసిన వాళ్ళని టెర్రరిస్టులు అనమా? భారతదేశంలో పహల్గామ్లో టూరిస్టులను హత్య చేసి పారిపోయారు, టెర్రరిస్టులు అంటున్నాం కదా. అట్లనే పాలస్తీనా మీద దాడి చేసి అనేక వేల మందిని హత్యలు చేసిన వాడు టెర్రరిస్ట్ కాడా? ఇరాన్ మీద దాడి చేసి అధ్యక్షుడిని చంపడమే కాకుండా ఇంకా అనేక మంది పిల్లలు 250 మంది పసిపిల్లలను స్కూల్ బిల్డింగ్ కూల్చేసి స్కూల్ బిల్డింగ్ మీద బాంబులేసి 250 మంది పసిపిల్లలను హత్య చేసిన వాళ్ళు టెర్రరిస్టులు కాదా? వాళ్ళు టెర్రరిస్టులు అయ్యి పాలస్తీనా వాళ్ళకు వ్యతిరేకంగా టెర్రరిస్ట్ యాక్ట్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఇది ప్రపంచం మొత్తం ఖండించాల్సిన విషయం. ఈ చట్టానికి వ్యతిరేక ఇప్పటికే UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇట్లా చట్టం తీసుకొస్తున్న ప్రయత్నం చేయడాన్ని. అయినా ఇజ్రాయిల్ ఏమి వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయిల్ ఎవ్వరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ చెప్పినట్టు అమెరికా వింటుంది కాబట్టి, అమెరికా ఉంటే చాలు పెద్దన్న, ప్రపంచ పెద్దన్న ఉంటే ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు. దొరికాడో పిచ్చోడు ఇజ్రాయిల్ చేతికి, చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి వాళ్ళకు ఎవ్వరు ఏం ఐక్యరాజ్య సమితి ఏం చేయలేదని తేలిపోయింది. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితికి అసలు ఉందా, ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఎవరిని ఏం చేయలేదు. అది ఒక బలహీనమైన సంస్థ. అక్కడ కొంతమంది ఉద్యోగులు బతకడానికి తప్ప ఎందుకు పనికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా, ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందుకు ఇరాన్ మీద, ఎదిరిస్తున్నందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది. పక్కనే లెబనాన్ నుంచి హమాస్ గ్రూప్ వీళ్ళని ఎదిరిస్తుంది కాబట్టి వాళ్ళని నాశనం చేసే పరిస్థితి ఉంది. లెబనాన్ను కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. లెబనాన్ని సర్వనాశనం చేసి తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక వైపు 11,000 మంది వృద్ధులను, పిల్లల్ని, మహిళలను, అనేక మందిని 11,000 మందిని ఉరి తీసేందుకు ప్లాన్ చేస్తుంది. దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఎదిరించాలి, వ్యతిరేకించాలి, మన గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ప్రజలందరూ ఇలాంటి దుర్మార్గాలకు, ఈ నేరాలకు, ఇలాంటి టెర్రరిస్ట్ నేరాలకి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.